హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి మనకు అయితే కొత్త రూల్స్ అయితే అమల్లోకి అయితే రాబోతున్నాయండి. అయితే ఆ కొత్త రూల్స్ ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే మనకు కొత్త రూల్స్ అయితే మనకు రేపటి నుండి అయితే అమల్లోకి అయితే రాబోతున్నాయండి. అయితే ఆ కొత్త రూల్స్ ఏంటి, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఇక్కడ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ఫాస్టాగ్ కొత్త రూల్స్ లేట్ అయితే రెట్టింపు బాధుడు అని చెప్పి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. ఇవాళ నుండి మనకు చూసుకున్నట్లయితే ఈ ఫాస్టాగ్ రూల్స్ అనేది తీసుకొచ్చారు. అయితే ఇది మనకు రేపటి నుండి అయితే అమలు రాబోతుంది. సో ఫాస్టాగ్ కొత్త రూల్స్ అమల్లోకి అయితే వస్తున్నాయి. సో బ్లాక్ లిస్ట్ అలాగే ఇన్యాక్టివేట్లో ఉన్నటువంటి ఫాస్టాగ్ యూజర్లు టోల్ గేటుకు వచ్చేటటువంటి 70 నిమిషాల లోపు ఆ జాబితా నుండి బయటకైతే రావాల్సి అయితే ఉంటుంది. లేదంటే కనుక డబుల్ ఛార్జీలు చెల్లించవలసి అయితే ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడైతే చెబుతున్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఫాస్టాగ్లో బ్యాలెన్స్ లేకపోవడము, అలాగే ఈకేవైసీ పెండింగ్ ఉండడము, అలాగే మనకు చాసిస్ అలాగే వెహికల్ నెంబరు వేరువేరుగా ఉంటే ఆ ఖాతా బ్లాక్ లిస్ట్ అనేది వెళ్తుందని చెప్పేసి కూడా అయితే ఇక్కడైతే మనకు కొత్త రూల్ అనేది తీసుకుని వచ్చారు. కాబట్టి ముందుగానే రీఛార్జ్ అలాగే ఈకేవైసీ అనేది కంప్లీట్ అనేది చేసుకోవడం అయితే బెటర్ అని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మనకు ఎవరైతే వాహనదారులు ఉన్నారో వీరందరికీ సంబంధించి ఈ రూల్ అనేది వర్తిస్తుందండి. అయితే ఈ ఫాస్టాగ్ యూజర్లు టోల్ గేట్ వచ్చే 70 నిమిషాల లోపు ఈ జాబితా నుండి బయటకు అయితే రావాల్సి అయితే ఉంటుంది. తప్పనిసరిగా ఈకేవైసీ కానివ్వచ్చు, అలాగే మనకు పెండింగు అలాగే ఛాసిస్ వెహికల్ నంబర్ వేరువేరుగా ఉంటే ఆ ఖాతా మాత్రం బ్లాక్ లిస్ట్ అయితే వెళ్తుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వాహనదారులు సో ఈ రూల్ అనేది మీరు అతిక్రమించకుండా ఈ రూల్ని అయితే తప్పనిసరిగా పాటించాల్సి అయితే ఉంటుందండి. సో ఇది మనకు రేపటి నుండి అమల్లోకి అయితే రాబోతుందండి పూర్తి స్థాయిలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. All the best.